మన ఏఎంబీలో ప్రీమియర్ చూసా. మొత్తం అందరూ సైలెంట్గా సినిమా చూశారు. తర్వాత స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చారు. నేను ఆ మూమెంట్లో ఎవరితో ఎక్కువ మాట్లాడలేకపోయాను. మార్నింగ్ షో సంజయ్లా చూశానండి. నేను కూడా జగదాంబ థియేటర్లో ఫస్ట్ రోలో కూర్చొని సినిమాలు చూస్తూ పెరిగినోడిని. ఆ రెస్పాన్స్కి అయితే నాకు ఒక మాస్ ఆడియన్స్ ఒక ఫిలసాఫికల్ డైలాగ్స్కి పేపర్లు వేస్తూ విజిల్స్ కొడుతుంటే నాకు చాలా చాలా హ్యాపీగా అనిపించిందండి. సో యుఎస్ నుంచి కూడా యునానిమస్ రెస్పాన్స్ వచ్చింది. ఒక ఆమె ఫోన్ చేసి అన్నారు, అంటే సినిమా ఫ్యామిలీ మొత్తం కలిసి సినిమాకి వెళ్ళడం అనేది ఇప్పుడు ఒక ఈవెంట్, ఒక 10 years తర్వాత అదొక మెమరీ. సో పిల్లలతో కలిసి సినిమాకి వెళ్ళడం అనేది ఇప్పుడు కొంచెం తగ్గుతుంది. అలాంటి మెమరీ మాకు ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అని చెప్పారు. అండ్ చాలామంది పర్సనల్గా నాకు కాల్స్ చేసి మెసేజ్ చేసి వాళ్ళు చిన్న చిన్న డీటెయిలింగ్ మాట్లాడుతున్నారు. మేము ఏదైతే రైటింగ్లో అనుకున్నామో ఇది వెళ్తే బాగుంటుంది, అది వెళ్తే బాగుంటుంది, అంటే మేము స్టీరియో టైప్స్ అన్ని బ్రేక్ చేద్దాం అనుకుని ఈ సినిమా చేసాం. టైటిల్ కార్డు కూడా ఎండ్లో వస్తుంది ఈ సినిమాకి, స్టార్టింగ్లో రాదు. అది కూడా మాట్లాడుతున్నారు. ఫస్ట్ మనిషి నుండి కోతిగా మారుతున్న జాతి కథ, దాని గురించి మాట్లాడుతున్నారు, దాని కనెక్షన్స్ గురించి మాట్లాడుతున్నారు. అండ్ చెప్తున్నా కదండి, అంటే ఒక ఏజ్ గ్రూప్ వాళ్ళు కనెక్ట్ అవుతారు అనుకున్నాం యాక్చువల్లీ, ఒక పర్టికులర్ ఏజ్ గ్రూప్. బట్ అన్ని ఏజ్ గ్రూపుల నుంచి అన్ని వైపుల నుంచి సినిమాకి ఇదిగా పట్టుకున్నారు. అండ్ నేను ఫస్ట్ నుండి బిలీవ్ చేసేది, కథ రాసుకున్నప్పటి నుంచి బిలీవ్ చేసేది, ఫుడ్ వాటర్ ఎంత ఇంపార్టెంటో ఫిలాసఫీ కూడా లైఫ్కి అంతే ఇంపార్టెంట్ అండి. ఇట్స్ వే ఆఫ్ లైఫ్. మనదేదో మనకు సంబంధం లేని విషయం అని చెప్పి పక్కన పెడేస్తారు, కానీ ఫిలాసఫీ కూడా అంతే ఇంపార్టెంట్ అని చెప్పి అది చాలా సింపుల్ వేలో చెప్పడానికి ట్రై చేసాం. దాని గురించి అందరూ మాట్లాడుతుంటే నాకు చాలా హ్యాపీ అనిపించిందండి. ప్రీమియర్ చూసిన రోజు నైట్ ఒక ఆయన నా దగ్గరకు వచ్చి చెప్పాడు, మా ఫాదర్ హెల్త్ కండిషన్ బాగాలేదండి, మేము ఇంట్లో వాళ్ళందరూ కూడా చాలా డిప్రెషన్లో ఉన్నాం, వాళ్ళందరినీ ఈ సినిమాకి తీసుకెళ్తా. సెకండ్ హాఫ్లో ఒక సీన్ ఉంది, ఇంపార్టెంట్ సీన్, అది ఆయన దాని గురించి మాట్లాడు, అది నేను రివీల్ చేయలేను. అది చూశాక ఇంత సింపుల్ కదా అనే ఫీలింగ్ వచ్చింది నాకు. నేను చాలా స్ట్రాంగ్గా ఉన్నానండి, ఏదైనా తీసుకోగలను అన్నాడు. సో ఇంతకన్నా మేము ఎంత ఎఫర్ట్ పెట్టినందుకు అంతకన్నా ఇంకేం కావాలండి. యాక్చువల్లీ నిన్న మార్నింగ్ నుంచి చాలా ఫోన్ కాల్స్ వస్తున్నాయండి. మొత్తం అందరూ తెలిసిన వాళ్ళు ఫోన్ చేస్తుంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. బట్ మధ్యాహ్నం నుంచి ఎప్పుడైతే తెలియని వాళ్ళ నుంచి కాల్స్ వస్తున్నాయో అది కొంచెం చాలా హ్యాపీనెస్ తీసుకొచ్చింది. తెలియని వాళ్ళ దగ్గర నుంచి మన సినిమా మీద ఉన్న చిన్న పాయింట్లన్నీ వాళ్ళు మాట్లాడుతుంటే అసలు అరే ఇంత అది తెలియాలి కదా, అందరి దగ్గరికి వెళ్ళిపోదాం, అందరి దగ్గరికి వెళ్ళి మనం మన సినిమా నచ్చిన వాళ్ళందరినీ కలిసేద్దాం, మన ఆడియన్స్ వీళ్ళు అని వీ వాంట్ టు మీట్. అందుకే రేపటి నుంచి టూర్ ప్లాన్ చేస్తాం. టూర్లో వీ వాంట్ టు మీట్ అందరు ఆడియన్స్ని కలుస్తాం. అండ్ స్పెషల్లీ కొన్ని కామెంట్స్ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా వచ్చాయండి. ఐఎమ్ హ్యాపీ ఫర్ యూ నాయక్. ఇలాంటి యాక్చువల్గా నేను ఈ సినిమా కో డైరెక్టర్గా కూడా వర్క్ చేశాను. సో ఈ కథ ఐ మీన్ చాలా యూనిక్గా పట్టుకుంటుంది. ఈ కథ చాలా యూనిక్గా ఆడియన్స్ని ఎంటర్టైన్ చేస్తుంది అనేది ఎప్పటి నుంచో నమ్మిన పాయింటే. బట్ అది ఇంత ఫాస్ట్గా ఆడియన్స్ నుంచి రియాక్షన్ వస్తుంది అనేది నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ యూ నాయక్. యా, సో చాలా డిఫరెంట్గానండి, ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు అలాంటి మంచి ఐ మీన్ పాయింట్స్ చెప్తున్నారు. ఎవరో ఒక టీచర్ ఫోన్ చేశారు నిన్న. ఆయన అన్నారు, లేదు మేము ఒకసారి మా స్కూల్లో నేను డ్రైవ్ పెడతాను, ఇది మా పిల్లలందరూ చూడాల్సిన సినిమా, ఇందులో చాలా ఎంటర్టైన్మెంట్ ఉంది, హర్ష అంటేనే పిల్లలకి చాలా ఎంగేజింగ్గా ఉంటారు, బట్ కాంటెంట్ కూడా చాలా నేను చూపించాల్సిన సినిమా అనేది చెప్పున్నారు. అండ్ ఇంకొక మంచి కామెంట్ ఒక ఇంజనీరింగ్ ఒక అమ్మాయి పెట్టింది, అది ఇంగ్లీష్లో ఉంటుంది కాబట్టి ఒకసారి చూసి అవుతా. యా, ఇఫ్ యూ మిస్ దిస్ ఫిలిం యూ విల్ మిస్ యూ అని పెట్టింది. అసలు చూడంగానే నాకు చాలా చాలా హ్యాపీగా అనిపించింది. అరే నిజమే కదా, ప్రతి ఒక్కడు వాడికి కనెక్ట్ అవ్వాలనే పాయింట్స్ని కదా మనం మెన్షన్ చేసాం అనేది చాలా హ్యాపీ అనిపించింది. అండ్ చాలా మంచి కాల్స్ అండి. అంటే ఆలీ గారు యమలీలతో పోల్చారు, ఒకరు చాలా మంచి డ్రామా ఇచ్చారని, బల్లగం, మల్లేశం ఇలాంటి సినిమా చాలా బాగా పట్టుకుంటుందని చెప్పారు. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఐఎమ్ సో హ్యాపీ అండి. ఈరోజు నెంబర్ కూడా అనౌన్స్ చేసేసాం, నెంబర్ అనౌన్స్ చేసాం. హ్యాపీ అండి, వెరీ హ్యాపీ. అందరూ ప్లీజ్ ఫ్యామిలీస్తో ఫ్రెండ్స్తో వెళ్ళి మా సినిమాని చూసి ఎంకరేజ్ చేయండి. ఇట్స్ అ వెరీ గుడ్ ఫిల్మ్, క్లీన్ యూ. మీరు ఫ్యామిలీ, చిల్డ్రన్, ఓల్డ్ పీపుల్, మీ నేబర్స్, ఆంటీస్, అంకుల్స్ అందరితో వెళ్ళిపోవచ్చు. అండ్ ఇట్స్ సంథింగ్ లైఫ్ లెసన్స్ టోల్డ్ ఇన్ అ వెరీ ఎంటర్టైనింగ్ వే. సో దీనికన్నా ఐ డోంట్ వాంట్ టు సే ఎనీథింగ్ ఎల్స్. కమ్ అండ్ వాచ్ ద మూవీ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద లవ్ అండ్ ఎంకరేజ్మెంట్. సినిమా చూసిన వెంటనే ఫస్ట్ బ్రెయిన్, నర్వ్స్ అన్నీ కామ్ అయిపోయాయి ఆ అట్మాస్ఫియర్ చూసి. సో ప్రేక్షక దేవుళ్ళకి అందరికీ
మా మిరియాల మెట్ సైడ్ నుంచి ఒక పెద్ద జోరా. అండ్ యూనో కంగ్రాచులేషన్స్. అంటే ఈ సుందరం మాస్టర్ని మీరు సుందరం బ్లాస్టర్ చేశారు. అండ్ team, congratulations for the massive SUCKCESS success. సో చాలా చాలా చిన్న పాయింట్ అండి. కొన్ని సినిమాలు జనరల్గా వీ డోంట్ లైక్ టు బియాండ్ ద పాయింట్, ఇక్కడ ఇది ఉండాలి అక్కడ ఇది ఉండాలి ప్రతి సినిమాకి ఆడున్నాం. మరి ఈ దీనికైతే మాత్రం నేను చూసినప్పుడు సినిమాకి పనిచేశాను కూడా టెక్నీషియన్గా. ఒకటి నేర్చుకుంది అంటే మన డైలీ లైఫ్లోనే మనం జనరల్గా చాలా బిజీ అయిపోతాం. అంటే నీడ్ బికమ్స్ అ వాంట్ బికమ్స్ అ నీడ్ టైప్లో అయిపోద్ది. ఈ సినిమాలో చాలా క్లియర్ కట్గా డైరెక్టర్ కళ్యాణ్ ఆశకి అవసరానికి చాలా తేడా ఉంది అని చెప్పాడు పాయింట్ సింపుల్గా. సో అది చాలా చాలా ఇంపార్టెంట్ మన డైలీ లైఫ్స్లో. అండ్ ఎస్పెషలీ ఆ వరల్డ్లోకి పర్టికులర్లీ చెప్పడం చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. అండ్ వీ బీన్ రిసీవింగ్ అ లాట్ ఆఫ్ మెసేజెస్ అండ్ గుడ్ వైబ్స్ ఫ్రమ్ ఆల్ ది ఆడియన్స్. సో బిగ్ కంగ్రాచులేషన్స్ టు కళ్యాణ్. థ్యాంక్ యూ ఫర్ మేకింగ్ మీ అ పార్ట్ ఆఫ్ సుందరం మాస్టర్. అండ్ ఈ మూవీలో మిరియాల మెట్ మహేష్ బాబు అనే క్యారెక్టర్ చేశాను. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు కళ్యాణ్ సంతోష్ అన్నీకి, ప్రొడ్యూసర్ సుధీర్ అన్నీకి, రవితేజ గారికి, గోల్డెన్ మీడియా అండ్ ఆర్టీ టీమ్ వర్క్స్, శాలిని గారికి, హర్ష గారికి, దివ్య శ్రీపద గారికి అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ మంచి మ్యూజిక్ ఇచ్చిన శ్రీచంద్ పాకాల గారికి అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ టీజర్ లాంచ్ ఈవెంట్ అప్పుడు సేమ్ కాస్ట్యూమ్తో చెప్పా ఈ మూవీ నాకు లైఫ్ అని. నిజంగా ఈ మూవీ రిలీజ్ అయిన తర్వాత నిజంగా నాకు మంచి అంటే కంగ్రాచులేషన్స్ బోల్డ్ వస్తున్నాయి. నాకు చాలామంది అప్రిషియేట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. అందరూ అంత లవ్ చూపిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్.